హాయ్ స్టూడెంట్స్, ఏపీఎంసెట్ 2024కి సంబంధించి డిక్లరేషన్ ప్రాసెస్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్పై, ఇదే ఆ డిక్లరేషన్ ప్రాసెస్. ఈ డిక్లరేషన్ ప్రాసెస్ లోపలికి వెళ్ళినట్లయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ నేమ్ అండ్ ఎక్సెట్రా అయితే అడుగుతుందన్నమాట. సో మీరు అవన్నీ అప్లోడ్ చేసేసిన తర్వాత మీ ఇంటర్ మార్క్స్ అనేవి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇది ఏపీ స్టూడెంట్స్కి అయితే కాదు, ఎందుకంటే ఏపీ స్టూడెంట్స్కి ఆ మార్క్స్ అనేవి వాళ్ళే అప్లోడ్ చేసుకుంటారన్నమాట. సో మీరు డిక్లరేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఏపీలోకి వచ్చి అదర్ స్టూడెంట్స్ వచ్చి చదువుకోవాలనుకుంటారు కదా, కేవలం వాళ్ళు మాత్రమే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లోడ్ అయితే చేసుకోవాలి. అయితే ఎంసెట్ రిజల్ట్ ఎప్పుడైనా ఇంకా చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేసుకున్నాం. అందులో ఏం చెప్పుకున్నామంటే 21 days ఆర్ 30 daysలో రిజల్ట్ వస్తుందని. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. డిక్లరేషన్ ప్రాసెస్ కూడా వచ్చేసింది కాబట్టి మ్యాక్సిమం ఇంకో 2 or 3 weeksలో రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన రిజల్ట్ గురించి వెంటనే వీడియో చేస్తాను. సో మీరు చేయాల్సిందంతా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోవడమే. ఎక్కడి నుంచి ఎటువంటి అప్డేట్ అయినా మీకు ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే.